న్యూమరాలజికలీ డేట్ ఆఫ్ బర్త్స్ని బట్టి అంటే రకరకాలు చేయొచ్చండి అందరూ కూడా. సే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్స్ని బట్టి స్క్రీన్ సేవర్ అంటున్నావు కదా. పర్సనల్ నంబర్ అంటే మీ పర్సనల్ నంబర్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ నీది నెంబర్ 8 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నీ డేట్ వరకే, మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ యువర్ సమ్ 8th November బాన్ అనుకుందాం. సో 8 ఈజ్ యువర్ పర్సనల్ నంబర్. సో నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు కనుక నెంబర్ 1s అయితే లైక్ 1 నెంబర్ 10th 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు లేకపోతే 28వ తారీఖు ఏ నెలలో అయినా మీరు పుట్టి ఉంటే అప్పుడు మీరు రైజింగ్ సన్ యొక్క స్క్రీన్ సేవర్ పెట్టుకోండి. లైక్ సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకా పైకి వెళ్తూ ఉంటారు కదా, ఆ పర్టికులర్ స్క్రీన్ సేవర్ అయితే మీకు చాలా బాగా పనికొస్తుంది. సెట్టింగ్ సన్ ఎప్పుడు ఉండకూడదండి. ఓకే, వాచ్ దిస్. నెంబర్ 2s, నెంబర్ 2 11th 20th and 29th ఆఫ్ ఎనీ మంత్. 2వ తారీఖు 11 20 29 ఈ 4 తారీఖుల్లో ఎవరైనా పుట్టి ఉంటే మీరు చంద్రుడి యొక్క స్క్రీన్ సేవర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చంద్రుడు ఎక్కడ, సముద్ర తీరాన ఉన్న చంద్రుడు వద్దు. పర్లేదు, డౌట్గా అడగక్కర్లేదు, రియల్గా అడగచ్చు. సో స్వీట్. లేదు, చంద్రుడు అంటేనే మనకు కారకుడు కదా. చంద్రుడు మనసుకు కారకుడు అన్నప్పుడు ప్రేమగా ఉంటే ప్రేమను పెంచేస్తారు ఆయన, కోపంగా ఉంటే కోపాన్ని పెంచేస్తారు, పిచ్చిగా ఉంటే పిచ్చిని పెంచేస్తారు, ఏది ఉంటే అది పెంచేస్తారు ఆయన. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్, ఆయనకు అనవసరం, ఆయన దాన్ని పెంచేస్తారు, ఆయన పని అది. ఇప్పుడు నువ్వు సముద్ర తీరంలో అది పొరపాటున అది పౌర్ణమి చంద్రుడు అయ్యాడు అనుకో, కెరటాలు పెద్దగా ఉంటాయి, ఇమోషన్స్ పెద్దగా ఉంటాయి, కొళాయిలు పెద్దగా ఇప్పుతారు. అందుకు సముద్ర తీరాన నది తీరాన ఉన్న చంద్రుడు వద్దు. అంటే ఆ ఫోటోలు మీరు నది దగ్గరికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా చంద్రుడు గుర్తొచ్చేసేసి మీకు మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోయి మీరు కెమెరాలు తీసేసిన ఫోటోలు అప్పుడు అనిపిస్తుంది, తర్వాత బాగుండదు. మామూలుగా చంద్రుడు ఫోటో తీసుకోండి. నెలవంకలు వద్దండి, మళ్ళీ నెలవంకలు వద్దు. ఓకే, పూర్ణం చంద్రుడు అలా అయితే బెటర్. నెంబర్ 3s అయితే మాత్రం మీరు ఏదైనా సంథింగ్ ఇన్ yellow అంటే సన్ఫ్లవర్స్ బెస్ట్. మీకు సన్ఫ్లవర్స్ కానీ ఏదైనా పసుపు రంగు వర్ణంతో ఉన్న ఫ్లవర్స్, అంటే ముందు తారీఖులు చెప్పడం మర్చిపోయాను, సారీ. 3వ తారీఖు, తర్వాత 21వ తారీఖు, తర్వాత 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఏ నెలలో అయినా మీరు పుట్టుంటే yellow కలర్ ఫ్లవర్స్ పెట్టుకోవడం అనేది మీకు చాలా మంచి చేస్తుంది, చాలా మంచి జరుగుతుంది కూడా. ఓకే, అండ్ నెంబర్ 4s కనుక అయితే అంటే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు లేదా 31వ తారీఖు మీరు కనుక పుట్టుంటే ఎవరైనా బాగా ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క ఫొటోస్ కానివ్వండి. అంటే ఫేమస్ పర్సనాలిటీస్ అంటే ఆ ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క లైఫ్ బాగుండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. అంతేగాని వాళ్ళకి సక్సెస్ స్కాండల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే కష్టం. అప్పుడు మీరు ఏం అట్రాక్ట్ చేస్తారనేది పైవాడిదే, రైట్? సో అందుకని అలాంటి చరిత్రలు లేకుండా ఉన్న పర్సనాలిటీస్, అటువంటి వాళ్ళని వాళ్ళ ఫొటోస్ జోక్స్ అపార్ట్ అవి పెట్టుకోండి. లేదా వాళ్ళ మోటివేషనల్ కోట్స్ ఏదైనా ఉంటే అలాంటివైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. నెంబర్ 5s కనుకుంటే గ్రీనరీ, గ్రీన్ ప్లాంట్స్ అది మీరు బాగా పెట్టుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాంబూ అయితే ద బెస్ట్ మీ అందరికీ. నెంబర్ 6 మీరు హనీ బాటిల్ పెట్టుకోవచ్చు. హనీ బాటిల్, హనీ ఊజింగ్ అవుట్ అంటే బీ హైవ్స్ నుంచి హనీ పడుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే బీ హైవ్స్ కాలినప్పుడు ఆ హనీ తీస్తుంటారు కదండి, అది అయినా పర్వాలేదు. లేకపోతే సాఫ్రన్ యొక్క ఫోటోగ్రాఫ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సాఫ్రన్ అంటే కుంకుమ పువ్వు, అదైనా పెట్టుకోవచ్చు. నెంబర్ 7 యాన్సిస్టర్స్ ఫోటోగ్రాఫ్స్, పితృదేవతలు లేదా భూమి, మట్టితో కూడిన భూమి సాయిల్, తర్వాత ఆ సాయిల్లో ఇంకా పెద్ద వృక్షం ఉంటే ఇంకా మంచిది, అలాంటివి పెట్టుకోవచ్చు. వినాయకుడు ఫోటో పెట్టుకోవచ్చు మీరు. నెంబర్ 8 మళ్ళీ ఫేమస్ పర్సనాలిటీస్, లేకపోతే ఈశ్వరుడి ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే మహావృక్షాలు, లేకపోతే రావి చెట్టు యొక్క ఫోటో అలాంటివి పెట్టుకోవచ్చు. మహావృక్షాలు, రావి చెట్టు, తర్వాత ఈశ్వరుడు, వీళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు. నెంబర్ 9s
మీరు ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ రెడ్, రెడ్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, రెడ్ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే రెడ్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, రెడ్ వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. మీ డేట్స్ ఇప్పుడు ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటాయి. 9వ తారీఖు మీరు, లేకపోతే 18వ తారీఖు, లేకపోతే 27వ తారీఖు. అలా మీరు ఈ రెడ్ కలర్స్ డిస్ప్లే చేసే ఏదైనా సరే పెట్టుకుంటే ఇన్ జనరల్ మీరు ప్రతిరోజు మీ నంబర్ ఫ్రీక్వెన్సీని ఇంకా చాలా ఎన్హాన్స్ చేసి ఆ పిక్చర్స్ మీరు ఎప్పుడైతే చూస్తారో చాలా చాలా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. దేవుడి ఫోటోలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీ ఇష్టదేవత ఫోటోలు పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. అదే మీ ఇష్టదేవత ఫొటోస్ మళ్ళీ మీ నంబర్ని కరెస్పాండింగ్ చేసే కలర్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 అనుకోండి, ఏదన్నా మీ ఇష్టదేవత సూర్యభగవానుడి ఆటోమేటిక్గా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, ఆరెంజ్ కలర్లో పెట్టుకోవచ్చు. నంబర్ 2 అనుకోండి, మళ్ళీ ఈశ్వరుని పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు.